వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పాతినవలస రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థల్లోకి, హాస్టల్లోకి, విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాల నాయకులను అనుమతించకూడదని ఒక జీవో తీసుకువచ్చిందని, ఆ జీవోను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. సమావేశం విద్యార్థి విభాగ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు పాతినవలస బాలాజీ, రాష్ట్ర యోజన విభాగం కార్యదర్శి దాలి వెంకటేష్, ఏలూరు నియోజకవర్గ వాలంటరీ విభాగం అధ్యక్షులు ఉయ్యాల గణేష్, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి పల్లి వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలు కూడా తలెత్తకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు యొక్క జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో వల్ల ఎందుకంటే ఆ జీవో అనేది బయటకు రావడం జరిగిందంటే, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి హాస్టల్ని, ప్రతి స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో అక్కడ ఉన్నటువంటి వసతులు అనేవి కానీ, అక్కడ పిల్లలకు అనేటువంటిది పిల్లలకు కూడా ఎటువంటి సదుపాయాలు అనేవి లేవు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి భోజనాల వ్యవస్థ కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పిల్లలు పడుకునేటువంటి బెడ్లు కానీ ఏవి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. హాస్టల్లో మేమందరం కూడా ఇచ్చేటువంటి 17,000 రూపాయలు, 2,000 రూపాయలు అనేవి ప్రభుత్వం వారు తన 2,000 రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి అన్నారు. ఖర్చు చేస్తున్నారా లేదా అనేది మీరైతే చూడటానికి, కానీ మా ద్వారా కూడా చూడటానికి కూడా ఎటువంటి రైట్స్ ఉండవు. కాబట్టి ఈ యొక్క జీవో ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఈ యొక్క జీవోని రిలీజ్ చేసి ఆ జీవో వల్ల ఎవరు కూడా వెళ్ళకుండా ఉండాలి. ఆ జీవోలో ఉండేటువంటి భావం అనేది మా ప్రజలకు కూడా తెలిసే విధంగా మీరు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క జీవోని వ్యతిరేకించవలసిందిగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు నియోజకవర్గంలోని ఏలూరు ఇన్ఛార్జ్ అయిన జయప్రకాష్ గారి నాయకత్వంలో విద్యార్థి విభాగం తరఫున ఏలూరులో పలు సంక్షేమ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో సందర్శించడం జరిగింది. ఈ హాస్టల్లోనే అనేక మౌలిక సదుపాయాలు లోపాలు ఉన్నాయి. దానికి సంబంధించి భోజనాలు, మీల్స్కి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము గుర్తించి ఫొటోస్, వీడియో తీసి గత నెలలోని కలెక్టర్ గారికి విడతపత్రం అందించడం జరిగింది. ఇలా ఇంకా మేము తిరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఎస్ఎం హాస్టల్లో రామకుండా విద్యార్థి విధాలుగా నాడు నేడు ద్వారా 18,000 ఖర్చు చేయడం జరిగింది. ఈ గొడవ ప్రభుత్వం గెలిపినక్కేగా ఒక్కసారి కూడా అది పట్టించుకోవడం అనేసి పూర్తిగా గాలి వదిలేయడం జరిగింది. హాస్టల్ని, స్కూల్ని, మెయింటెనెన్స్ని. ఇవన్నీ మేము ఎక్కడ ప్రశ్నిస్తామో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అనే ఉద్దేశంతో ఒక జీవనం తీసుకొచ్చి ప్రజల గొంతు, విద్యార్థి హక్కులను గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క జీవన ఉద్దేశం అదే, ప్రజల గొంతు నొక్కే ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. దీన్ని అడ్డా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం.